చంద్రబాబుతో బీజేపీ జనసేన నేతల కీలక భేటీ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో 4 గంటలు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో కేంద్ర మంత్రి షెకావత్, పవన్ కళ్యాణ్ తో పాటు 3 పార్టీల కీలక నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై మంతనాలు జరుపుతున్నారు. పొత్తుల్లో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేయబోతోంది. ఇప్పటికే తాము పోటీ చేసే 7 అసెంబ్లీ స్థానాల్ని జనసేన ప్రకటించింది. మిగతా 23 స్థానాల్లో బీజేపీ, జనసేన నుంచి ఎవరెక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపై చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు. రైట్, ఈ కీలక భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, సుమిత్ర, ఏదైతే ఉండవల్లి నివాసంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి అటు ఎవరైతే బీజేపీ షెకావత్ బృందం కూడా చంద్రబాబుతో ఉదయం నుంచి కూడా భేటీ అయిందని చెప్పవచ్చు. అయితే అనేక అంశాలు ఇక్కడ చంద్రబాబు వద్ద భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. అటు జనసేన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అలాగే షెకావత్ బృందం మొత్తం కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక 3 అంశాల మీద భేటీ అయినట్టు తెలుస్తుంది. ఒకటి, ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. ఏదైతే సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దాని మీద ఒక స్పష్టత కూడా ఇప్పటికే ముగ్గురు మధ్య అవగాహనకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీని మీద ఒక క్లారిటీ మాత్రం ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ అటు బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఇంకా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే షెకావత్ ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో వచ్చిన అంశాలన్నింటినీ కూడా ఢిల్లీలో ఉన్న పెద్దలకి, బీజేపీ పెద్దలకైతే మొత్తం కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అయితే ఢిల్లీ నుంచి కూడా అంగీకారం కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఆ అంగీకారం వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ సీట్ల సర్దుబాటు మీద ఒక క్లారిటీ కూడా పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు ప్రకటిస్తారా, రేపు ప్రకటిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దాని మీద కూడా ఒక క్లారిటీ అనేది స్పష్టంగా ఉండాలని చెప్పి కూడా ముగ్గురు కూడా, అంటే 3 పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కొన్ని చోట్ల టీడీపీకి చాలా బలంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ సీట్లు అడుగుతుంది. అయితే అక్కడ బీజేపీకి అక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనే దాని మీద కూడా చంద్రబాబు వారికి సమగ్రంగా మొత్తం కూడా వివరించి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ టీడీపీకి చాలా బలమైన అనుచరగణంతో పాటు బలమైన ఓట్ బ్యాంక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి సీట్లను వదులుకోవడానికి టీడీపీ కూడా సంసిద్ధంగా లేదు. అందుకని ఆ సీట్లని ఇవ్వలేకపోతున్నామని చెప్పి బీజేపీ పెద్దలు ఎవరైతే షెకావత్ బృందం ఉందో వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. కాన్ఫిడెంట్ పొజిషన్లో ఆ సీట్లు, అటువంటి సీట్లు ఏదన్నా వదులుకోవాల్సి వస్తే ఇక్కడ ఎవరైతే అక్కడ ఇప్పటి వరకు ఇన్ఛార్జీలుగా ఉన్నారో, లేకపోతే టీడీపీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం కూడా చంద్రబాబు మరోపక్క చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొన్న 3 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా మొత్తం కూడా ఎక్కడైతే బీజేపీకి సీట్లు ఇస్తున్నారో ఆ ప్రాంత ఇన్ఛార్జీలు వాళ్ళందరితో కూడా చంద్రబాబు మొత్తం కూడా మాట్లాడి వాళ్ళందరికీ నచ్చజెప్పి కొంతమంది త్యాగాలు చేయక తప్పదని కూడా చెప్పారు. ఎందుకంటే కొన్ని చోట్ల సీనియర్లు కూడా ఖచ్చితంగా త్యాగాలు చేయాలి, కానీ పార్టీ మాత్రం వారు గుర్తుంచుకుంటుంది, పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు వాళ్ళందరూ కూడా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీటి మీద సీట్ల సర్దుబాటు మీద ఇప్పటికే ఒక క్లారిటీ 3 పార్టీలు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వీటి మీద ఒక స్పష్టమైన ప్రకటన ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మేనిఫెస్టో, అంటే ఇప్పటివరకు సూపర్ 6 పేరుతో చంద్రబాబు తన మేనిఫెస్టోని విడుదల తీసుకువెళ్ళారు. అలాగే జనసేన కూడా వాళ్ళు కూడా షణ్ముఖాస్త్రం పేరుతో వాళ్ళు కూడా తీసుకువెళ్లారు. వీటన్నిటిని, అంటే ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా పొత్తులో కలవడంతో మొత్తం కూడా 3 పార్టీలకు సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ఒక రూపొందించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని మీద కూడా కసరత్తు జరుగుతున్నాయి అని కూడా తెలుస్తుంది. ప్రధానంగా బీజేపీ నుంచి ఎటువంటి హామీలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఈరోజు డిస్కషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్రానికి కొన్ని కేంద్రం ఇవ్వాల్సిన
హామీలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడా బీజేపీ పెద్దల నుంచి అయితే హామీ కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వాటి విషయాలు కూడా ఈరోజు ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా ఇవాళ ఏదైతే ఈ అంశాలు చర్చించారో సీట్ల సర్దుబాటు కానీ మేనిఫెస్టో విషయం కానీ మరొకటి అంటే ఇక ఉమ్మడిగా సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలని దాని మీద కూడా ఈరోజు ప్రధానంగా చర్చకైతే వచ్చిందని చెప్తున్నారు. ఆ సభలు ఎక్కడ నిర్వహించాలి ఏంటి అనే ఆ సభలు ఏ ప్రాంతాల్లో ఉండాలన్న దాని మీద కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఈ నెల 17వ తేదీన జరిగే సభకు అమిత్ షా అలాగే మోడీ ఇద్దరిలో ఎవరో ఒకరు హాజరయ్యే విధంగా చూడాలని చెప్పి అలా జనసేన పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పటికే మోడీకి అయితే ఆహ్వానం పలికినట్టు తెలుస్తుంది. అయితే ఆ సభకు మోదీ వస్తారా లేదా అన్న దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఖచ్చితంగా రావాలని చెప్పి మాత్రం వీళ్ళంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది మొత్తం కూడా సభకు హాజరవుతారు. భారీ బహిరంగ సభ అక్కడ నిర్వహిస్తామని కూడా చెప్తాం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి మోదీ ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి కూడా బీజేపీ నేతలకైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇప్పటి వరకు అయితే ఈ 3 అంశాల మీద ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకు చర్చ జరుగుతుంది. అయితే వీటి మీద ఒక క్లారిటీ మాత్రం ఈ రోజు సాయంత్రం కానీ రేపు పొద్దున వచ్చే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే పూర్ణ ఈ భేటీ తర్వాత మీడియాని అడ్రస్ చేసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా పూర్ణ? అంటే అది చూడాలి. ఎందుకంటే మీడియాతో అడ్రస్ చేస్తారా లేకపోతే అంటే బీజేపీ నేత అయితే మళ్ళీ ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దల ఒక అనుమతి అయితే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకు కూడా ఇప్పటికప్పుడు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళు మాట్లాడతారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకున్నా ఏది ప్రకటించాలన్నా ఏది మీడియా ముందుకు రావాలన్నా కూడా ముగ్గురు కూడా ఉమ్మడిగానే ఇక చేయాల్సిన పరిస్థితి అయితే ఉండిద్దని అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకున్నా లేకపోతే సీట్ల అనౌన్స్మెంట్ కానీ సర్దుబాటు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ముగ్గురు కలిసే చేయాలి అన్న నిర్ణయం అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఎవరికా వాళ్ళు ఇండివిజువల్గా ఎక్కడ కూడా అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. అందుకనే ముగ్గురు అంటే అటు జనసేన నేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కానీ లేకపోతే కేంద్ర పెద్దలు ఎవరుంటే వాళ్ళు సమక్షంలో మొత్తం కూడా వివరాలు తెలపాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. అయితే దాని మీద ఇంకా స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ముందు కేంద్రం దృష్టికి అంటే కేంద్రంలో ఉన్న పెద్దలు ఎవరైతే అమిత్ షా ఉన్నారో లేకపోతే జేపీ నడ్డా ఉన్నారు లేకపోతే మోడీ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. అక్కడ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అంటూ రావాలి. ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఉమ్మడిగా ఎక్కడైనా సరే వీళ్ళు మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నారు సుమిత్ర. రైట్.